ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. శ్రీరామనవమి మొదలు మనం 9 రోజుల పాటు వరుసగా చెప్పుకోవాలి అనుకొని రామచంద్ర ప్రభు గురించి చెప్పుకొని ఆ తర్వాత సీతామాత యొక్క వైభవాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. నిన్న రెండో భాగంలో అమ్మవారి యొక్క క్షమాగుణాన్ని గురించి చెప్పుకున్నాం. ఈ రోజున మూడో భాగంలోకి మిమ్మల్ని అందరినీ సాదరంగా స్వాగతిస్తున్నాను. ఇందులో మొట్టమొదటిగా అగ్ని పరీక్షా ఘట్టాన్ని చెప్పుకుందాం. అశోక వాటిక నుండి తిరిగి వచ్చిన తర్వాత హనుమంతుడు రామచంద్ర ప్రభువుతో చెప్పాడు, తండ్రి రామచంద్ర, జానకీమాత మీ దర్శనార్థమై ఆతృత పడుతోంది అన్నాడు. అప్పుడు రామచంద్రుడి యొక్క ఆదేశానుసారం విభీషణుడు అంతఃపుర స్త్రీల చేత సీతకు చక్కగా స్నానం చేయించి మంచి వస్త్రాలు భూషణాలు అలంకారాలు చేయించి రాముడి దగ్గరికి తీసుకొని వస్తాడు. తన ప్రియమైనటువంటి భర్తని రామచంద్రుణ్ణి దర్శించినటువంటి జానకీదేవి దుఃఖం దూరం అయిపోయింది. ఎందుకని? సంవత్సర కాలం గడిచింది. తాను అనుకున్నట్టుగానే తనను అపహరించిన వాణ్ణి దుంపనాశనం చేసి రాముడు తన్ను రక్షించాడు. రామ దర్శనంతో ఆమె మనస్సులో ఉన్న దుఃఖం అంతా పోయింది. ఆమె యొక్క వదనం నిర్మలమైనటువంటి చంద్రబింబంలాగా ప్రకాశిస్తూ ఉన్నది. కానీ అదే సమయంలో ఆమెతోటి విశేష సంభాషణ చేశాడు రామచంద్రుడు. యత్కర్తవ్యం మనుష్యేణ ధర్షణాం ప్రతిమార్జత తత్కృతం రావణం హత్వా మయేదం మానకాంక్షిణ అన్నాడు రాముడు. అంటే ఒక మానవ మాత్రుడి యొక్క కర్తవ్యమైనటువంటి దాన్ని అవమానాన్ని పోగొట్టుకోవటం కోసం నిజమైనటువంటి మాన సంరక్షణ కోసం రావణాసురుణ్ణి నేను అంతం చేశాను. సీత, రావణాసురుడి యొక్క చెర నుండి నిన్ను విడిపించాలి అనేటువంటి నా లక్ష్యం నెరవేరింది. ఇప్పుడు నాకు నీ యందు ఆసక్తి లేదు. కులీనుడు తేజస్వి అయినటువంటి పురుషుడు ఎవడు కూడా పరుల యొక్క గృహంలో ఉన్నటువంటి స్త్రీని ప్రేమలోభంలో పడి స్వీకరింపలేడు. కాబట్టి మనస్సున్న చోటకి నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు. యదర్థం నిర్జితామేత్వం సోయమాసిదోమయ నాస్తిమే త్వయభ్యుష్వగ్నో యథేష్టం గమ్యతామితి అన్నాడు రాముడు. చాలా కఠినంగా ఉంటుంది ఈ మాట వినటానికి. శ్రీరాముడి యొక్క అత్యంత కఠోర వాక్కులను ఆలకించినటువంటి సాధ్వీమ తల్లి అయినటువంటి సీతాదేవి మానసిక పరిస్థితిని ఎవ్వడు కూడా వర్ణించలేడు. అసాధ్యం, అసంభవం కూడా. నాథుడి యొక్క వాగ్బాణాలకు సీతాదేవి యొక్క హృదయం భయంకరంగా గాయపడింది. ఆ తల్లి వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. అప్పుడు హృదయ స్పర్శ శబ్దాలతోటి ఆమె గద్గద స్వరంతో పడిగింది. సీతామాత మాటలు చూడండి. నాథ, సామాన్య మానవుల్లాగా
మీరిప్పుడు నా విషయమై ఇటువంటి కఠోరమైనటువంటి అనుచితమైనటువంటి మాటలు పలకచ్చా? నా శీలాన్ని పణంగా పెట్టి చెబుతున్నాను, మీరు నన్ను నమ్మండి. ఓ ప్రాణేశ్వర, నన్ను దొంగతనంగా అపహరించే సమయంలో రావణాసురుడు నన్ను తాకి తీసుకొచ్చిన మాట వాస్తవమే. కానీ ఆ సమయంలో నేను స్పృహలో లేను, అందులో నేను దోషిగా నేను ఉండలేను. నా హృదయం మాత్రం నా స్వాధీనంలోనే ఉంది, నా దేహం మాత్రం నా స్వాధీనంలో లేదు. నాథ, కలలో కూడా నేను అపరాధం చేయలేదు. అయినా మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే, హనుమంతుణ్ణి నా దగ్గరికి పంపినప్పుడే మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉంటే ఇప్పటి వరకు నేను ప్రాణాలతో ఉండి ఉండవలసిన అవసరం లేదు కదా నాథ. ఆనాడే మీరు మీ అనుమానాన్ని వ్యక్తం చేసుకుంటే నా ప్రాణాలు ఉంచుకునేదాన్ని కాదు అని సీత మాట్లాడింది. కానీ శ్రీరాముడు ఆమె యొక్క మాటలకు ఏ విధంగా కూడా సమాధానం చెప్పాల. అప్పుడు ఆ తల్లి దీనభావంతో ధ్యానమగ్నుడైనటువంటి లక్ష్మణుని సంబోధించి ఏడుస్తూ చెప్పింది, నాయనా లక్ష్మణ, ఈ మిథ్య అపవాదం వల్ల కళంకితనైనటువంటి నేను జీవించాలి అనుకోవడం లేదు. నా దుఃఖ నివృత్తి కోసం నాయనా, పుత్ర సమానుడు అయినటువంటి నీవు ఇక్కడే చితిని పేర్చు అన్నది. బాగా గమనిస్తే రాముడు అగ్ని ప్రవేశం చేయమల్లా, నీ ఇష్టం వచ్చిన చోటకు వెళ్ళు అన్నాడు. ఇక్కడ అమ్మ ఏమంటోంది? పుత్ర సమానుడైనటువంటి లక్ష్మణ స్వామిని నిందించింది, అందుకని ఆ పుత్ర సమానుడైనటువంటి లక్ష్మణుణ్ణి చితిపేర్చమంటున్నది. నా ప్రియమైనటువంటి భర్త నా గుణాలకు అప్రసన్నుడై ఇంతమంది జన సమక్షంలో నన్ను విడిచిపెట్టాడు. ఇక నేనే జీవితాన్ని అంతం చేసుకోవటానికి ఇప్పుడే ఈ అగ్నిలో ప్రవేశిస్తాను. ఈ మాటలు విన్న లక్ష్మణ స్వామి బాగా దుఃఖపడ్డాడు, ఖిన్నుడైపోయాడు. కానీ ఆ తరువాత రాముడి యొక్క సంకేతానుసారం రాముడు సంకేతం ఇచ్చాడు. వెంటనే చితిని పేర్చాడు. సీతాదేవి రామచంద్రమూర్తికి ప్రదక్షిణం చేసి ఆ తర్వాత దేవ బ్రాహ్మణులకు ప్రణామం చేసి బాగా మండుతున్నటువంటి అగ్ని సమీపానికి వెళ్ళి అంజలి ఘటించి ఈ విధంగా ప్రతిజ్ఞ చేసిందమ్మ, యథామే హృదయం నిత్యం నాపసర్పతి రాఘవాత్ తథాలోకస్య సాక్షి మాం సర్వతః పాతు పావకః యథా మాం శుద్ధ చారిత్రాం దుష్టాం జానాతి రాఘవః తథాలోకస్య సాక్షి మాం సర్వతః పాతు పావకః. ఆహా, అమ్మవారి ప్రతిజ్ఞ చూడండి. హే లోకసాక్షి అగ్నిదేవా, నా మనస్సు ఏనాడైనా రామచంద్రమూర్తి నుండి మరలకుండా ఉంటే నీవు సర్వ విధాలా నన్ను రక్షించు. వాస్తవానికి నేను విశుద్ధ చరిత్రనే అయితే భ్రమవశుడై ఉన్నటువంటి రామచంద్రుడు నన్ను దుష్టశీలగా భావిస్తూ ఉంటే నీవు సర్వ విధాలా నన్ను రక్షించు అన్నది. ఇప్పుడే కాదు, మరొక పర్యాయం కూడా సుందరకాండలో హనుమంతుడు తోకకి నిప్పు పెట్టారు రాక్షసులు అని ఆ రాక్షస స్త్రీలు చెబితే వెంటనే అగ్నిదేవుణ్ణి అప్పుడు ప్రార్థించింది, నేనే గనక నా భర్తను తప్ప అన్య పురుషుడిని స్మరించని దానినైతే శీతోభవ హనుమత అన్నది. మా హనుమంతుడి పట్ల నువ్వు చల్లగా ఉండు అగ్నిహోత్ర అన్నది. అక్కడ 3 శ్లోకాలు చెప్పింది. అమ్మ ఎప్పుడైతే ఇక్కడ శ్లోకాలతోటి అగ్నిదేవుణ్ణి ఆరాధించిందో అంతవరకు మండుతూ ఉన్నటువంటి ఆ సెగ చల్లటి ఐసు ముద్ద పెట్టినట్టుంది హనుమస్వామికి. అది అమ్మ యొక్క వైభవం. అప్పుడు అనుకున్నాడు, ఆహా, నా తల్లి సీతాదేవి నన్ను రక్షించింది అనుకున్నాడు. నా తండ్రి వాయుదేవుడికి అగ్ని మిత్రుడు కాబట్టి నన్ను కాల్చలేదు అనుకున్నాడు. ఇక్కడ కూడా అమ్మ
ప్రతిజ్ఞ చేసింది. అంత మాత్రం మాట్లాడి ఆమె అగ్నికి ప్రదక్షిణం చేసి నిర్భయంగా అగ్నిగుండంలో ప్రవేశించింది. దశ దిశల నుండి హాహాకారాలు చెలరేగినాయి. బ్రహ్మదేవుడు, శివుడు, కుబేరుడు, ఇంద్రుడు, యముడు, వరుణుడు మొదలైనటువంటి దేవతా ప్రముఖులందరూ అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు సీతారాములకు సంబంధించినటువంటి రహస్య విషయాలు ఎన్నో చెప్పాడు. ఇంతలోనే అగ్నిభట్టారకుడు అకస్మాత్తుగా సీతాదేవిని వెంట పెట్టుకుని ప్రత్యక్షమయ్యాడు. జనకాత్మజ సీతాదేవి పరమ పవిత్రులు అని చెప్పి అగ్నిదేవుడు రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఈ విధంగా మాట్లాడాడు. అగ్నిదేవుడు, ఏషాతే రామ వైదేహి పాపమస్యాం న విద్యతే నైవ వాచా న మనసా నైవ బుద్ధ్యా న చక్షుషా సువృత్తావృత్త శౌటీర్యం నత్వామత్య చతుర్చుభా రావణేనాపనీతైష వీర్యోత్సిక్సేన సక్షస త్వయా విరహితా దీన వివశా నిర్జనే సతీ అని అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడు. ఓ రామా, ఇదిగోనయ్యా నీ సీత. ఈమెలో ఎటువంటి పాపం లేదు, ఈమెలో ఎటువంటి కళంకం లేదు. ఈ సతీ సాధ్వి మనస బుద్ధ వాచ దృష్ట్యా ఏనాడు కూడా నీకు విపరీతంగా చరించి ఉండలేదు. రావణాసురుడు బలం కారణంగా ఉన్మత్తుడయ్యాడు. అటువంటి వాడు నీవు లేని వేళ ఈమెని బలవంతంగా అపహరించుకొని వచ్చాడు. తన లంకాపురంలో ఈమెను ఉంచాడు. క్రూర భయంకరాకారులైనటువంటి రాక్షసాంగనల కాపలా మధ్య ఈ తల్లిని కూర్చోబెట్టాడు. అయినా ఈమె చిత్తం మాత్రం నీయందే లగ్నమైంది. నిన్నే చింతన చేస్తూ ఉంది. అనేక ప్రలోభాలకు గురి చేశాడు రావణాసురుడు. అనేక విధాలుగా భయపెట్టాడు. కానీ నీయందే ఆయత్తమైనటువంటి ఈ తల్లి ఆ రాక్షసుల గురించి పట్టించుకోలేదు. ఈమె భావం విశుద్ధమైంది రామా. సర్వదా ఈమె నిర్దోషురాలు. అందువల్ల ఈమెను నువ్వు స్వీకరించు. ఈ విషయమై మరేమీ మాట్లాడద్దు. ఇదే నా ఆజ్ఞ అన్నాడు అగ్నిభట్టారకుడు. అగ్నిదేవుడి యొక్క మాటలు ఆలకించినటువంటి మర్యాదా పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్రుడు అత్యంత ప్రసన్నుడయ్యాడు. రామచంద్రమూర్తి యొక్క నేత్రాలు వర్షించడం మొదలుపెట్టినాయి ఆనందంతో. అప్పుడు అంటాడు రాముడు, అవశ్యంచాపి లోకేషు సీతా పవనమర్హతి దీర్ఘకాలోషితాహీయం రావణాంతఃపురే శుభా. ఓ అగ్నిదేవా, ఓ సమస్త దేవతలారా, ఓ రాక్షసులారా, ఓ వానర సైన్యం అందరూ వినండి అంటున్నాడు రాముడు. లోకదృష్ట్యా సీతాదేవి యొక్క పవిత్రత్వాన్ని పరీక్షించడం ఆవశ్యకరమే. ఎందుకంటే ఈమె చాలా కాలం రావణుడి యొక్క అంతఃపురంలో ఉంది. నేను గనక జానకీదేవిని పరీక్షించకుండా ఉంటే అయోధ్యావాసులు ఏమంటారు రేపు? దశరథ పుత్రుడైనటువంటి రాముడు మహామూర్ఖుడు, కాముకుడు అంటారు. జానకీదేవి యొక్క చిత్తం నాయందే లగ్నమై ఉన్నదని, ఆమె నా చిత్తాన్ని అనుసరిస్తుందని నాకు బాగా తెలుసు. తన యొక్క స్వంత తేజస్సుతోటి ఆమె సుశిక్షితురాలై ఉన్నది, సురక్షితురాలై ఉన్నది. ఒకవేళ సముద్రం తన యొక్క చెలీల కట్ట దాటితే దాటచ్చు. కానీ రావణుడు నా భార్యని ఏమీ చేయలేడని నాకు తెలుసు. ఎందుకంటే ప్రజ్వలిస్తున్నటువంటి అగ్ని శిఖను ఎవ్వరు కూడా స్పృశించలేనట్లే దుష్ట రావణుడు కూడా మనసా కూడా ఈమె మీద అధికారాన్ని చూపలేడు. ఈమె వాడికి సర్వదా అప్రాప్యమే. లంకా నగరంలో ఉన్న ఈ తల్లికి ఎటువంటి అవమానం జరగలేదని నాకు తెలుసు. సూర్యుడి యొక్క కాంతికి ఏ విధంగా తేడా లేదో
అదేవిధంగా నాకు సీతకి మధ్య భేదం లేదు. సూర్యుడుంటే వెలుగు ఉంటుంది, నేనుంటే సీతమ్మ ఉంటుంది. ఇది అక్కడ జనకుని యొక్క ప్రియపుత్రిక అయినటువంటి సీత 3 లోకాలలో కూడా పవిత్రురాలు. ఆత్మాభిమాని అయినటువంటి వాడు కీర్తి లోభాన్ని విడిచిపెట్టలేనట్లుగా నేను కూడా ఈమెను విడిచిపెట్టలేను. లోక పాలక గణమైనటువంటి మీరందరూ నన్ను ప్రేమిస్తున్నారు, నా కోసం హితకరమైనటువంటి మాటలే మాట్లాడుతున్నారు. కాబట్టి హితప్రదమైనటువంటి మీ పలుకులని నేను ఆమోదించవలసిందే అని పలికి రామచంద్రుడు అత్యంత ఆనందపూర్వకంగా సీతాదేవిని స్వీకరించాడు. దీన్ని బట్టి సతీ సాధ్వి అయినటువంటి స్త్రీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా భర్త మీద కోపించకూడదు. సరికదా, అతన్ని సంతృప్తి పరచటానికి న్యాయానుకూలమైనటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా చేయాలి అని మనకు అర్థం అవుతుంది. ఇక్కడ రాముడికి సీత ఏమిటో తెలుసు, సీత అంటే ఏమిటో రాముడు అంటే ఏమిటో సీతకి తెలుసు. మిగిలిన వాళ్ళకి తెలియదు కదా సీత ఎంత పవిత్రురాలో. అందుకని ఆమె అగ్ని ప్రవేశం చేస్తున్నా కూడా ఆమెకి ఏమీ కాదు అనేటువంటి ఒక నమ్మకంతో రాముడు మిన్నకుండిపోయాడే తప్ప ఆమెను విడిచిపెట్టాలని రాముడు ఏనాడు అనుకోలేదు. అందుకనే ఒకళ్ళ హృదయంలో ఒకళ్ళు ఉంటారు. అటువంటి గొప్ప దాంపత్యం సీతారాములది. అటువంటి దంపతుల్ని మనం పూజిస్తే మనం కూడా అటువంటి దాంపత్యాన్ని అనుభవించగలుగుతాం. ఇక అమ్మవారి యొక్క గృహస్థ ధర్మం. లంకానగరం నుండి సీతాదేవి అయోధ్యకి రాగానే అక్కడ ఉన్నటువంటి పెద్దలు, వృద్ధులు, అలాగే అత్తల యొక్క పాదపద్మాలకి ప్రణామం చేసింది. మామగారు లేడుగా, స్వగృహంలో ఉంటూ సమస్త దేవతలను ఆరాధిస్తూ ఉన్నది. అత్తలందరినీ సమభావంతో సేవించుకుంటూ ఉన్నది. ఈ విధంగా సీతామాత గృహకృత్యాలన్నింటినీ చక్కగా నిర్వర్తిస్తూ అందరినీ ముగ్ధులను చేస్తూ ఉన్నది. ఆమె మరుదులైనటువంటి భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నులను పుత్ర సమానంగా భావిస్తూ ఉంది. దీన్ని బట్టి వేరే చోట నుండి వచ్చినటువంటి స్త్రీలు, కోడళ్ళు ముఖ్యంగా స్వగృహంలో ఉండే వృద్ధ స్త్రీలకి నమస్కరిస్తూ ఉండాలి, వాళ్ళ ఆజ్ఞలు పాటిస్తూ ఉండాలి, అందరినీ సమభావంతో సేవించుకోవాలి. అలాగే గృహ కార్యాలను చక్కగా నిర్వర్తించాలి. తన మరుదులు మొదలైన వాళ్లతోటి పుత్రభావంతో మెలుగుతూ యథాయోగ్యంగా వ్యవహరించాలి అని సీతామాత మనకి చెబుతోంది. ఇక చివరి ఘట్టం సీతా పరిత్యాగ ఘట్టం. ఈ ఘట్టంలో కంకంటి పాపరాజు గారు చాలా కరుణాత్మకమైనటువంటి పద్యాలు రాశారు ఉత్తర రామచరిత్రలో. మన శరీరం కూడా పులకించిపోతుంది. ఉత్తరకాండలో దీన్ని ధ్యానపూర్వకంగా అధ్యయనం చేయాలి మనం. సర్వ విధాల సీత పరమ పవిత్రురాలు అనేటువంటి విషయం శ్రీరామచంద్రుడికి పూర్తిగా తెలుసు. లంకలో అగ్ని పరీక్ష తర్వాత సర్వుల సమక్షంలో పరమపావనిగా వ్యక్తీకరించడం జరిగింది అగ్నిదేవుడు. అంత జరిగినా కూడా లోకోపవాదంపై ధ్యానం ఉంచి ప్రజలను సంతుష్టులను చేయటానికి శ్రీరాముడు నిర్దోషురాలైనటువంటి సీతాదేవిని పరిత్యజించాడు. చూశారా, భరత, లక్ష్మణ, శత్రుఘ్నాది సోదరులలో ఎవ్వరికి ఆ విషయం ఎంత మాత్రం నచ్చల. కానీ రామచంద్రుడికి అంతకు మించిన మార్గమే కనపడలా. లక్ష్మణస్వామికి ఎంత మాత్రం ఇష్టం లేకపోయినా అన్నగారి యొక్క ఆదేశానుసారం వదిన గారిని అడవిలో విడిచిపెట్టి రావడానికి వెళ్ళక తప్పల. చూసారా, ఇక్కడ సీతారాముడుగా ప్రవర్తించటంలా రాముడు రాజారాముడుగా ప్రవర్తిస్తున్నాడు. ప్రజల యొక్క మాటని పాటించాలి రాజు అనేవాడు.
ప్రజలు ఏమనుకుంటే మనకేంది అనేటువంటి పాలకులున్న ఈ రోజు రాముణ్ణి ఆదర్శంగా తీసుకొని రామరాజ్యం స్థాపిస్తాం అంటారు తప్ప మాట వరుసగేది నేతి బీరకాయలో నెయ్యి సొంతంగా ఉంటుంది ఇవాళ ఇటువంటి వాళ్ళ మాటలు. అడవికి తీసుకువెళ్ళాడు అమ్మవారిని. అప్పుడు చెప్పాడు, అక్కడ ఏడుస్తూ ఉన్నాడు లక్ష్మణస్వామి. ఏమిటి లక్ష్మణ అకారణంగా విలపిస్తున్నావు? మనం వచ్చి కొద్ది గంటలే కదా అయింది, ఇంతలోకే మీ అన్నయ్య గుర్తొచ్చాడా అని అడిగింది అమ్మ. అప్పుడు చెప్తాడు లక్ష్మణుడు కంకంటి పాపరాజు గారి యొక్క గళం నుంచి గంటం నుంచి జాలువారినటువంటి పద్యం. ఇంతకు పూని వచ్చి వచింపకపోదునే విన్ము తల్లి, దుశ్చింతులు దైచు చేపడిన సీతను క్రమర ఏలుచున్నవాడు, ఎంతటి విమోహి రాముడని ఎగ్గులు వల్కిన ఆలకించి, భూకాంతుడు నిందజల్ది నిన్ను కానలలో పలడించి రమ్మని. ఇది కదా, ఎవడో ఒక్కడు సంవత్సరం పాటు లంకలో ఉన్నటువంటి సీతమ్మని రాముడు పిచ్చి రాముడు కాబట్టి ఏలుకుంటున్నాడు, నిన్ను నేను ఏలుకుంటానా అని అన్నాడు ఒక చాకలివాడు. ఆ మాట చెప్పలేక చెప్పారు మంత్రులు. ఆ మాట విని నీ నాథుడు మా అన్నయ్య నిన్ను అడవిలో విడిచిపెట్టి రమ్మన్నాడు అని. అప్పుడు ఆ మాట విని తాను నిర్దోషి అయినా కూడా పరిత్యజింపబడ్డాను అన్న భావం సీతమ్మలో కలగగానే ఆమె దుఃఖానికి అంతు లేకుండా పోయింది. అటువంటి సంకట సమయంలో కూడా సీతాదేవి తన భర్త మీద ఎటువంటి దోషాన్ని ఆరోపించలేదు. సరికదా, లక్ష్మణుడి ద్వారా ఒక అద్భుతమైన సందేశాన్ని పంపించింది. లక్ష్మణ, మా అత్తగారులందరికీ చేతులు జోడించి నేను నమస్కరిస్తున్నానని చెప్పు అంది. ఇక్కడ పద్యం ఉంటుంది. అపవాద దూషితయైన స్త్రీని కాంతను ఎడబాసి కీర్తి నొందమనుము, అత్తమామలకేను కడు భక్తితో మృక్కులిడితిననుము, తోడి కోడండ్రు నానేస్తము నిల్చి నను అడిగెనని తెలుపుము, చెలికత్తియలతోడ. చూడండి, అమ్మ ఎవరిని విడిచిపెట్టల. మొట్టమొదట ఏమన్నది? అపవాద దూషిత అయినటువంటి నన్ను నా భర్త విడిచిపెట్టడం భావ్యమేనని చెప్పు అన్నది. మా అత్తమామలకి నమస్కారం చెప్పానని చెప్పు అన్నది. నా తోటి కోడళ్ల యొక్క సౌఖ్యాన్ని కోరుకుంటున్నానని చెప్పుకున్నది. నా చెలికెత్తలందరినీ అడిగినట్టు చెప్పమని. ప్రభువు యొక్క చరణాల మీద నా శిరస్సు వంచి నా కుశలాన్ని తెలియజేయి. అట్లే అందరితోటూ శిరస్సు వంచి నా కుశలాన్ని తెలియజేయి లక్ష్మణ. ఆ పైన నా ప్రభువుతో ఈ విధంగా చెప్పు, ఓ రఘునాథ, సీత యథార్థానికి శుద్ధురాలే, మీ ఎడల సర్వదా భక్తియుక్తయే, మీ హితం తప్ప వేరే ఆలోచన లేదు. ఈ విషయం మీకు కూడా తెలుసు. ఓ మహావీర, అపకీర్తికి భయపడి మీరు నన్ను పరిత్యజించారు. దీనివల్ల మీకు కలిగే నిందలు, అపకీర్తి వాటిని కూడా నేను మార్జనం చేయాలి కదా, పోగొట్టాలి కదా. ఎందుకంటే మీరే నాకు పరమాశ్రయులు. ఓ లక్ష్మణ, నీవు ప్రభువులతో ఈ విషయం కూడా చెప్పు. మీరు మీ సోదరుల విషయంలో వ్యవహరించినట్లే సర్వదా పురవాసుల యొక్క విషయంలో కూడా వ్యవహరించండి అని చెప్పు. ఈ మిథ్యాపవాద కారణంగా మీరు క్రుద్ధులై మీ ప్రజల విషయంలో ఎటువంటి దుర్వ్యవహారం కూడా చేయొద్దు. పురవాసుల పట్ల ధర్మానుకూలంగా వర్తించండి. అది మీ పరమధర్మం.
దానివల్ల మీకు ఉత్తమ కీర్తి లభిస్తుంది. ఓ పురుషోత్తమ, నాకు ఈ శరీరం మీద చింత ఏమాత్రం లేదు. పురవాసులు నా విషయమై అపవాదులు పలికితే పలికి ఉండొచ్చు, దానికి నేను భయపడను. ఒక స్త్రీకి భర్తయే దేవత, భర్తయే బంధువు, భర్తే గురువు కూడా. చూసారా ఎటువంటి మాటలు మాట్లాడిందో. ఆమె ధర్మ ప్రేమ ధన్యమైంది, భారత స్త్రీ ధర్మం ధన్యమైంది, భారతీయ మహిళల యొక్క అపూర్వ త్యాగం ధన్యమైపోయింది అమ్మవారి యొక్క అమృతమయమైనటువంటి వాక్కుల వల్ల. ఆ తరువాత లక్ష్మణస్వామి ఆమెకు నమస్కరించి, ప్రతిదినమేను తొలుదొల్త పాదములంటి నమస్కరించి నీ అతులితమైన దీవెనలనంది చరినుతు తదీయ భాగ్యమీ గతి ఎడమాయ ఇంకెబుడుగంతు భవత్పద పద్మముల్ నమస్యతములు సేతునమ్మా కడసారి గ్రహింపుము జానకీ సతీ జానకీ సతీ అని కంకంటి పాపరాజు గారి పద్యం. ఆ విధంగా లక్ష్మణస్వామి అమ్మవారి పాదాలకు నమస్కరించి విలపిస్తూ మరలి వెళ్ళిపోయాడు. ఇక్కడ దుఃఖంతో పీడింపబడుతూ ఉన్నటువంటి పరమ పతివ్రత అయినటువంటి సీతాదేవి అరణ్యంలో రోధించడం మొదలుపెట్టింది. ఆమె యొక్క రోదనాన్ని విని వాల్మీకి మహర్షి ఆమెను తన యొక్క ఆశ్రమాలకు తీసుకువెళ్ళాడు. ఆమెకు లోకపావని అని పేరు కూడా పెట్టాడు. ఇక్కడ సీతాదేవి పంపించినటువంటి సందేశం ఉంది లక్ష్మణ స్వామి ద్వారా, నిత్యము పఠించవలసినటువంటి దానిలో భావాలను గ్రహించి పతివ్రతలు తమ జీవితాలను సక్రమ మార్గంలో పురోగింపజేసుకోవాలి. ఇది కదా అమ్మ యొక్క వైభవం. ఆ తరువాత అమ్మవారి పాతాళ ప్రవేశం. ఈరోజు ఒక 5-10 నిమిషాలు పెరిగినా సరే ఈ ఎపిసోడ్ని పూర్తి చేసి అమ్మవారి యొక్క కథని సంపూర్ణం చేసుకుందాం. అశ్వమేధ యాగం జరిగేటప్పుడు రామచంద్రుడు కుశలవుల ద్వారా రామాయణ గానాన్ని విన్నాడు. అప్పుడు వాళ్ళెవరో తెలిసింది. ఆ ఇద్దరు పిల్లలు సీతాపుత్రులే అని తెలియగానే సీతాదేవిని అక్కడికి పిలిపించారు. సీతాదేవి శ్రీరాముణ్ణి ధ్యానిస్తూ తల వంచి 2 చేతులు జోడించి వాల్మీకి మహర్షి వెంట వచ్చింది. ఆ సమయంలో నిండు సభలో వాల్మీకి మహర్షి చేసిన ప్రసంగం విన్నటువంటి అందరికీ కూడా అమ్మవారి పట్ల ఎటువంటి దోషం లేదు అని తెలిసిపోయింది. సభ అంతా కూడా సీతారాముల యొక్క జయ జయ ధ్వానాలతో ప్రతిధ్వనించింది. సీతాదేవి పాపరహితని వ్యక్తం చేస్తూ వాల్మీకి మహర్షి అంటాడు, బహువర్ష సహస్రాణి తపశ్చర్యా మయా కృత నోపాస్నీయాం ఫలం తస్య దుష్టేయం యది మైథిలీం అంటాడు. నేను 1000 కొలది సంవత్సరాలు తపస్సు చేశాను. నా తపశ్శక్తితో శపథం చేసి చెప్తున్నాను, ఈ సీతామాత దుష్టాచరణ కలది కానే కాదు. ఒకవేళ మీరందరూ అనుకున్నట్టు గనక అయితే నా దీర్ఘకాలికమైన తపస్సు యొక్క ఫలితం నాకు లభించకుండుగాక అన్నాడు. ఈ సీత భర్తనే దేవుడిగా భావిస్తూ ఉన్నది. పాపరహిత, పరమ పవిత్రురాలు, ధర్మాచరణ యుక్తురాలు. లోకోపవాదానికి నువ్వు భయపడుతున్నావు రామా, కాబట్టి ఈమె నీకు విశ్వాసాన్ని కలిగిస్తుంది ఇప్పుడు అని వాల్మీకి అనగానే సీతాదేవి సభలోకి రావడం చూసి రామచంద్రుడు గద్గద కంఠుడై వాల్మీకి మహర్షితో అంటున్నాడు, మహానుభావ,
మీ యొక్క నిష్కపటమైనటువంటి మాటల వల్ల నాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగింది. గతంలో లంకలో దేవతలందరి సమక్షంలో, వానర సమక్షంలో ఈమె అగ్ని పరీక్ష ఇచ్చి నన్ను నమ్మింపచేసింది. సర్వ విధాల జానకి శుద్ధురాలని నాకు తెలుసు. కుశలవులు నా కొడుకులే. అయినా లోకోపవాద కారణంగా ప్రజలను సంతృప్తి పరచాలి అనేటువంటి విషయం వల్ల నేను సీతాదేవిని పరిచయించవలసి వచ్చింది. ఇందుకు నన్ను మీరు క్షమించెదరుగాక అన్నారు. ఆ సమయంలో సభలోకి బ్రహ్మాది దేవతలందరూ వచ్చాడు. అప్పుడు రాముడు అంటాడు, నా జానకి పవిత్రురాలని నాకు తెలుసు, కానీ అందరి సమక్షంలో సీత పవిత్రురాలుగా సువ్యక్తమైతేనే నేను ఆనందపడతాను అన్న. అదే సమయంలో కాషాయ వస్త్రాలను ధరించి సీతాదేవి అవనత వదనై భూమిని తిలకిస్తూ, ఎందుకంటే భూదేవి బిడ్డ కదా, రెండు చేతులు జోడించి మాట్లాడింది. యథాహం రఘువాదన్యం మనసాపి నచింతయే తథా మే మాధవీ దేవి వివరం దాతుమర్హతి మనసా కర్మణా వాచా యథా రామం సమర్చయే తథా మే మాధవీ దేవి వివరం దాతుమర్హతి. ఇక్కడ అమ్మవారు ప్రతిజ్ఞ చేసింది, తథా మే మాధవీ దేవి వివరం దాతుమర్హతి అన్నది. ఓ మాధవీదేవి, ఓ భూదేవి, నువ్వు రెండుగా చీలి నన్ను నీలోకి తీసుకో అంటున్నది. మనసా నేను రాముణ్ణి తప్ప మరెవరిని మనస్సులో కూడా తలచకుండా ఉంటే, ఓ భూదేవి, నాకు నీలో స్థానం ఇవ్వు అన్నది. నేను మనసా వాచా కర్మణ రాముణ్ణే పూజించి ఉంటే, ఓ పృథ్వీమాత, నాకు దారి చూపించు. రాముణ్ణి మించినదేది లేదని నేను పలికే పలుకులు సత్యమే అయితే, ఓ మాధవీదేవి, ఓ భూదేవి, నాలో స్థానం ఇవ్వు అన్న. నీలో స్థానం నాకు ఇవ్వు. సీతాదేవి ఆ విధంగా శపథం చేయగానే భూమి అకస్మాత్తుగా బద్దలైంది. అందులో నుంచి ఒక ఉత్తమమైనటువంటి, దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి సింహాసనం బయటకు వచ్చింది. ఆ సింహాసనాన్ని దివ్య వస్త్రాభరణ శోభితులైనటువంటి నాగులు మోస్తూ ఉన్నారు. దాని మీద భూమాత కూర్చొని ఉంది. ఆమె జానకీదేవిని ఆలింగనం చేసుకుని ఆమెకు స్వాగతం పలికి తన ఒడిలో కూర్చోబెట్టుకుంది భూదేవి. అంతలోనే అందరూ చూస్తూ ఉండగా ఆ సింహాసనం పాతాళంలోకి వెళ్ళిపోయింది. ఆకాశం నుండి పుష్ప వర్షం కురిసింది. సీతామాతకి జయ జయధ్వానాలు మోగుతూ ఉంటే ఆకాశ మండలం అంతా ప్రతిధ్వనించింది. నాకు కూడా హృదయం ద్రవించిపోతుంది ఈ ఘట్టం దగ్గర. సీతాసాధ్వి తన జీవితంలో అనేకమైన కఠోర పరీక్షలకు నిలబడి నారీ లోకానికి అనేక విషయాలు ఉపదేశించింది. ఆపదలో కూడా ధర్మాన్ని పరిపాలించే స్త్రీ శాశ్వతంగా పరమానంద మగ్నురాలై ఉండగలుగుతుందని, ఆమె కీర్తి ప్రపంచంలో శాశ్వతంగా ఉంటుందని సుస్పష్టం చేసింది. సీత యొక్క పతిభక్తి, అత్తల ఎడల సేవాభావం, అందరినీ గౌరవించే సద్భావం, అందరి పట్ల ప్రేమగా వ్యవహరించటం, మహర్షులను సేవించటం, కుశలవుల వంటి వీరపుత్రులని ప్రసవించటం, మరుదులని కన్నబిడ్డల్లాగా భావించటం, అలాగే బిడ్డలకి నీతి ఉపదేశించటం, వాళ్లలో దక్షత, ధైర్యము, సాహసము, వీరత్వము, తపస్సు, ధర్మపరాయణత్వం, నిర్భయత్వం, క్షమాది గుణాలన్నీ కూడా ఆమెలో సంపూర్ణంగా వికసించి సర్వులకి అనుసరణీయమైన. ప్రపంచంలో ఏ స్త్రీ అయినా సరే ప్రమాద మోహ ఆసక్తులను విడిచిపెట్టి సీతా చరిత్రను గనక అనుకరిస్తే ఆమెకు శుభ పరంపరలు కలుగుతాయి. ఇందులో ఎక్కడ అనుమానం లేదు. అటువంటి పరమ పతివ్రత అయినటువంటి స్త్రీని దర్శించినంత మాత్రాన పాపాలు పోతాయి. ఆరాధించడానికి యోగ్యురాలవుతుంది. అటువంటి స్త్రీ తన యొక్క సౌశీల్యం ద్వారా ప్రపంచాన్ని కూడా పవిత్రం చేయగలుగుతుంది. సీతాదేవి సాక్షాత్తు భగవతి అయినా
మానవ జీవితంలో నరకాంతగా వచ్చి ఆమె ఆచరించినటువంటి ఘట్టాలు ప్రయత్నిస్తే ప్రతి స్త్రీ కూడా అనుకరించగలుగుతుంది. ఆమె చరిత్ర అలౌకికం కాకపోగా వాటిని ఆచరించడం ద్వారా, అనుసరించడం ద్వారా సమస్త స్త్రీలు మహత్తరమైనటువంటి సౌభాగ్యాన్ని పొందగలుగుతారు అని మీతో మనవి చేసుకుంటూ, సీతాదేవి యొక్క వైభవాన్ని స్థాళీపులాకంగా మాత్రమే మనం పరిశీలించగలిగాం. ఒక 5 నిమిషాలు దాటినా కూడా విజ్ఞులందరూ కూడా మన్నిస్తారు అని భావిస్తూ, అందరికీ సీతారాముల యొక్క దివ్యానుగ్రహం కలగాలి మరొక్కసారి ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. వినుడు వినుడు భక్తులారా, శ్రీరామచరిత మానసము పరవశించిపోదురు, పరితపించుపోదురు రామనామ స్మరణలో, శ్రీరామనామ కీర్తనలో. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.